ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం, ప్రసిద్ధ 5వ శక్తిపీఠం, తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం, విశ్వంలో 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారు. ఇంతటి మహిమాన్విత శక్తిపీఠాన్ని ప్రతి ఒక్క వ్యక్తి దర్శించవలసిన అవసరం ఉంది. ప్రతి భక్తుడు దర్శించాల్సిన పరిస్థితి ఉంది. సో ఫ్రెండ్స్, ప్రతి మనిషికి శక్తి అనేది ఎంత అవసరమో అందరికీ తెలుసు. శక్తి లేనిదే ప్రతి మనిషి ఏమీ చేయలేడు. అమ్మవారు 18 శక్తి పీఠాలలో ఇది ఒక్కడ ఉన్నది 5వ శక్తిపీఠం అన్నమాట. పురాణ గాథ ప్రకారం శ్రీ మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని 18 ముక్కలుగా ఖండించినప్పుడు ఆ యొక్క విశ్వంలో అమ్మవారి యొక్క దేహ భాగాలు పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడినాయని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క దవడ భాగం పడిన ప్రదేశమే ఈ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠంగా వెలిసిందనమాట. ఇక్కడ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి సతీ సమేత శ్రీ జోగులాంబ అమ్మవారిగా వెలిసి ఉన్నాడు. అలాగే శ్రీ జోగులాంబ అమ్మవారు ఇక్కడ 5వ శక్తిపీఠంగా వెలాల్సింది. ఇక్కడ అలాగే బ్రహ్మ తపస్సు చేసిన అద్భుతమైన ప్రదేశంగా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. అలాగే నవబ్రహ్మ ఆలయాలు, అసలు ఈ ప్రపంచంలోనే నవబ్రహ్మ ఆలయాలు అనేటివి ఎక్కడా లేవు. అలాగే బ్రహ్మ పరమశివుని కోసం తపస్సు చేసిన అతి పుణ్య స్థలం అని కూడా ఇది చెప్తూ ఉంటారు. అలాగే కాశీకి సమానమైన అర్హత ఉన్న క్షేత్రంగా కూడా ఈ యొక్క అలంపూర్ను చెప్తూ ఉంటారనమాట. అలాగే కోటికి ఒక లింగం ఇక్కడ తక్కువగా ఉందని కూడా చెప్తూ ఉంటారు. మరి కోటి లింగాలన్నీ కూడా ఇప్పుడు అక్కడక్కడ తవ్వకాలు జరిపినప్పుడు లింగాలు అయితే బయటపడతా ఉంటాయన్నమాట. అంటే కోటికి ఒక లింగం తక్కువగా ఉంది ఇక్కడ. అంటే దగ్గర కాశీని సందర్శిస్తే మనకి ఎంత పుణ్యం లభిస్తుందో ఈ యొక్క అల్లంపూర్ని క్షేత్రాన్ని సందర్శించినప్పుడు మీకు అంత పుణ్యం లభిస్తుందని ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రస్థానం అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ యొక్క క్షేత్రాన్ని గతంలో దర్శించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కాలజ్ఞానంలో కూడా ఈ యొక్క చరిత్ర, ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రస్థానం అయితే ఉంది అన్నమాట. అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ గోపురం ఏదైతే ఉందో అది నీటితో మొత్తం నిండిపోతుంది ఇక్కడ. అలాగే ఒక పాము నీటి శిఖరం మీద చుట్టుకొని ఉంటుంది, కాకి నీళ్లు తాగుతుంది అని చెప్పాడనమాట. అయితే అప్పట్లో ఏమనుకున్నారంటే అసలు అమ్మవారి గుడే లేదు ఇక్కడ అనుకునేవారు. ఎందుకోసమంటే ఆ అమ్మవారి యొక్క విగ్రహం అనేది అప్పుడు బాలబ్రహ్మేశ్వరం ఒక దగ్గర పెట్టారనమాట, గుడి లేదు ఇంకా. అయితే ఇది ఎలా జరుగుతుందని అందరూ అప్పుడు అనుకునేవారు. తర్వాత కాలక్రమేణా అమ్మవారికి ప్రత్యేకంగా దేవాలయం నిర్మించారు. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అప్పుడు వరదలు వచ్చినప్పుడు మొత్తం ఈ అల్లంపూరి యొక్క దేవాలయం అన్నీ నీట మునిగినప్పుడు ఆ యొక్క బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం అలాగే శిఖరానికి పాము చుట్టుకొని అలాగే కాకి కూడా నీళ్లు తాగడం జరిగింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అంట. ఇక్కడ శివుని దర్శించిన తర్వాత బాలబ్రహ్మేశ్వర దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే యమధర్మరాజు విగ్రహం అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్కడా లేని యమధర్మరాజు విగ్రహం చూడండి. దర్శించి ఇక్కడ మొక్కినట్లయితే మనకి చాలా మంచిదట. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే పెద్దలు, యమధర్మరాజుని అప్పుడప్పుడు దర్శించాలి, అలాగే ఆయనని శరణు కోరాలట. ఎందుకోసమంటే మరణం అనేది ప్రతి మనిషికి సహజం. పుట్టిన ప్రతి వారు కూడా ఏదో ఒకసారి భవిష్యత్తులో చనిపోయేవారే అనమాట. సో ఫ్రెండ్స్, అయితే చనిపోయినప్పుడు చాలామంది మరణం అంటే భయపడుతూ ఉంటారు, ఎలా వస్తుందో అని. అయితే మరణం అనేది అత్యంత ఘోరంగా ఉండకుండా సహజ మరణంగా, అలాగే ప్రశాంతమైన మరణం కావాలి అని కోరుకున్నట్లయితే యమధర్మరాజు ప్రసాదిస్తాడని ఇక్కడ నానుడు అనమాట. ఎప్పుడైనా కానీ మరణం అనేది అంటే భయంకరమైన మరణాలు అలాంటివి జరగకుండా ఒక ప్రశాంతమైన మరణాన్ని కూడా ఇచ్చే శక్తి యమధర్మరాజుకు ఉందన్నమాట. అంటే యమధర్మరాజుకు మరణాన్ని ఆపే శక్తి లేదు, కానీ వారి పాప పుణ్య కర్మలను బట్టి మరణం యొక్క ప్రశాంత మరణం ఇచ్చే అవకాశం అయితే ఆయనకు ఉందట. సో అందుకోసం ఇక్కడ బయట యమధర్మరాజుని మీరు ఒకసారి దర్శించండి. ఇక్కడ నేను నిలబడినాను కదా, ఇక్కడ చూడండి శ్రీశైల శిఖరం ఎంత ఉన్నతమైనదో, ఇక్కడ కూడా ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం శిఖరం కూడా అంతే మహిమాన్వితమైనది, ఉన్నతమైనది అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు శ్రీ అల్లంపూర్కి వచ్చినప్పుడు ప్రతి దేవాలయాన్ని దర్శించండి. ఎందుకోసమంటే జీవితకాలంలో ఎన్నెన్నో రకరకాల పనులు బిజీగా ఉండే కాలం అనమాట ఇది. సో
పండగల రోజులు కానీ అలాగే ప్రత్యేకమైన రోజు కానీ వీలు కల్పించుకొని మీరు చూడవలసిన దేవాలయాలు మన తెలుగువారు మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇటు నుంచి మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చూసే విధంగా అనుకూలంగా ఈ దేవాలయాలు ఉన్నాయి. మీకు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. పక్కలే కర్నూలు కూడా ఉంది దగ్గరలో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నవబ్రహ్మ ఆలయాలు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ రావాలనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అల్లంపూర్ చౌరస్తా దగ్గర మీరు అక్కడ ఆటో కానీ అలాగే బస్ కానీ ఎక్కేస్తే జస్ట్ ఒక 16 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే అక్కడ నుంచి మన కర్నూలు నుంచి ఆటో కానీ బస్సు కానీ అటు నుంచి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ అప్పట్లో మనకి మూవీస్ కూడా షూటింగ్ జరిగాయి. సమరసింహారెడ్డి తెలుసు కదా, బాలకృష్ణ గారు మూవీ చాలా పెద్ద హిట్ అయింది. బాలకృష్ణ గారు కూడా బాగా అప్పుడు టెంపుల్ మీద బాగా నమ్మకం వచ్చింది ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత. అందుకోసమే బాలకృష్ణ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మధ్యాహ్నం భోజనం అనేది మీకు ఇక్కడ మంచి ఆహారం అనేది మంచి ఎంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం కూడా మీకు ఉచితంగా లభిస్తుంది. అలాగే మీరు ఎవరైనా అన్నదానం చేయాలంటే కూడా మీరు ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళ కార్యాలయం సంప్రదించి మీరు కూడా ఏదైనా అంటే అన్నదాన కార్యక్రమాలు కానీ ఏదైనా అమ్మవారికి కానీ ఏదైనా విరాళాలు కానీ ఇవ్వాలంటే కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అలాగే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే అమ్మవారి హారతులు అనేటివి ఒక రోజులో 3 సార్లు ఇస్తూ ఉంటారు. దాదాపు ఉదయం 7 గంటలకు ఒకసారి, అలాగే మధ్యాహ్నం 12 గంటల టైంలో, అలాగే రాత్రి 7 గంటల టైంలో ఇచ్చే దశవిధ హారతులు ఎంతో అద్భుతంగా ఎంతో కమనీయంగా ఉంటాయి. ఆ యొక్క దశవిధ అన్ని హారతులను చూస్తే అమ్మవారి యొక్క రూపాన్ని ఆ విధంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పడానికైతే వీలు కాదు. మీరు రండి, ఎప్పుడైనా అల్లంపూర్కు వచ్చినప్పుడు 7 గంటలకు ఇచ్చే హారతిని ఒకసారి చూడడానికైతే ప్రయత్నించండి. ఎంతో అద్భుతమైన హారతి. ఆ హారతిని మనం దర్శించడం వల్ల మీ యొక్క దోషాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ పోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇంత మహిమాన్వితమైన శ్రీ అల్లంపూర్ క్షేత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ అందరితోటి కలిసి దర్శిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ జోగులాంబ అమ్మవారి అలాగే శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా అల్లంపూర్కి ఒకసారి అయితే రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.